క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ వచనంలో ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన తన సంఘమును వల్లి పద్మమునకు పోల్చి చెప్పుచున్నారు. బలురక్కసి చెట్లు అనగా విస్తారమైన ముండ్లు గల చెట్లు. చక్కని పుష్పమునకు చుట్టూ భయంకరమైన ముండ్లు కంచె ఉండును. కంచె లేని ఎడల పుష్పవనమును మనుష్యులు జంతువులు పాడుచేయును. పాడు కాకుండా ఉండడానికి ముండ్ల కంచె ఉన్నట్లు విశ్వాసి యొక్క అంతరంగ జీవితము పాడు కాకుండా ఉండటానికి శ్రమలు కావలిగా ఉంటాయి. ముండ్ల కంచె బాగుగా ఉన్న పుష్పవనము బాగుగా ఉంటుంది. ముండ్లు మంచివి కావు కానీ కాపుదల కలవి. అట్లే శ్రమలు హానికరమైనవే కానీ విశ్వాసికి హానికరమైనవి కావు, మేలుకరమైనవే. ప్రభువు లోకంలో ఉన్న సాతానును, శ్రమలను, పాపములను, మరణమును జయించి వెళ్ళినను లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అని పలికారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. శ్రమల వల్ల విశ్వాసికి గొప్ప అనుభవము, సహనము, జయము, మహిమ, ప్రభువు యొక్క రూపము కలుగుతుంది. కనుక ప్రభువు శ్రమలను విశ్వాసికి ఉపకారముగా ఉంచి వెళ్ళి ఉన్నారు. విశ్వాసికి ఏ విధమైన శ్రమ అయినను ప్రభువునందు మహిమానుభవమును కలుగు చేస్తాయి. వారు పాత నిబంధన కాలపు వారైనను, నూతన నిబంధన కాలపు వారైనను, సంఘకాలము వారైనను సరే, రాకడ కాలము వారైనను సరే, క్రీస్తు ప్రభుని కొరకు నిరీక్షించినందున శ్రమ కలిగినది. శ్రమ వలననే వారు నిరీక్షించిన క్రీస్తు ప్రభువు యొక్క రూపమును వారి శ్రమల ద్వారా లోకమునకు చూపించారు. లిల్లీ పుష్పము ముండ్ల మధ్య ఉన్నను దాని యొక్క తెలుపు ప్రభువు యొక్క పరిశుద్ధ రూపమును ఎలా తెలుపుతున్నదో, ప్రతి భక్తుడు కూడా ప్రభువు యొక్క రూపమును వారి శ్రమలలో చూపిస్తారు. యజమాని ముండ్ల పొదలలో ఉన్న వల్లి పద్మమును కోసుకొని తన గృహమునకు తీసుకుని వెళ్ళినట్లు ప్రభువు తన ప్రియురాలైన వల్లి పద్మం వంటి వధువు సంఘమును లోకంలోనున్న బలురక్కసి చెట్లను శ్రమల మధ్య నుండి తీసుకుని వెళ్ళి ఆయన నివాసమై ఉన్న నూతన యెరూషలేములో ఉంచును. నేస్తమా, ఎన్ని శ్రమలున్నను వల్లి పద్మము వలె నీవు ఉందువుగాక. ఆమేన్. మరణాత.